కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మారేడుమిల్లి ప్రధాన కూడల్లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. వైద్య విద్యార్థిని ఆత్మకు శాంతి కలిగేలా 2 నిమిషాలు మౌనం పాటించారు. కోల్కతా వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్లోని రిమ్స్ జూనియర్ వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రిమ్స్లోని ఆడిటోరియంలో రక్తదానం చేయగా డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ జూనియర్ వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే వైద్య విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలి అని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా పూర్తి కాకమునిపై గ్రామ అభివృద్ధిపై దృష్టి సాధించడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే కాలువ కొనియాడారు. పల్లెలు మళ్లీ పచ్చగా కలకలలాడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు అని టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియపై గ్రామ సభ కార్యక్రమాన్ని శుక్రవారం గుడిపల్లి మండల పరిధిలోని పీబీ వాడలో నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. జైనద్ మండలం బాలాపూర్కు చెందిన భూమన్న ఎలక్ట్రీషియన్ వృత్తి చేసుకుంటూ ఆదిలాబాద్లోని మహాలక్ష్మి వాడలో నివసిస్తున్నారు. తమ స్వగ్రామం బాలాపూర్కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జైనద్ మండలంలోని జోరజ్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మ్యాక్స్ వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కేంద్రంలో గల తిరుపతి రోడ్డులో శుక్రవారం ఉదయం 1 గంట ప్రాంతంలో పలంనేరు నుంచి సోమనకు పెళ్లికి వెళ్తున్న ప్రైవేట్ టూరిస్టు బస్సు తిరుపతి రోడ్డుకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో అగ్ని ప్రమాదం జరిగిందని భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు కిటికీల నుంచి దూకుతున్న దృశ్యాలు, వీడియోలు రికార్డయ్యాయి. ఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధి, పలాస నియోజకవర్గం పరిధిలోని పలువురు బాధితులు తమ సమస్యలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో గ్రీవెన్స్ నిర్వహిస్తాను అని, బాధితులకు సత్వరమే న్యాయం చేకూరే దిశగా చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. విజయనగరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి వారి నూతన కార్యాలయాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువారం ప్రారంభించారు. ఇప్పటి వరకు కలెక్టరేట్ మేడపై ఉన్న డిపిఆర్ఓ కార్యాలయం కింది అంతస్తులోకి పాత ట్రెజరీ కార్యాలయం వద్దకు మార్పు చేశారు. ఆధునీకరించిన ఈ భవనాలను జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, డిఆర్ఓ ఎస్టీ అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి రమేష్ మాట్లాడుతూ అన్ని వస్తువులతోటి అందరికీ అందుబాటులో సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో తమ కార్యాలయాన్ని మేడపై నుంచి కిందికి మార్చామని చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు రోలర్తో 10 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు పోలీసులు. కాలువను తలపించేలా మద్యం ఏరులై ప్రవహించింది. 90 కేసుల్లో 2,300 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు సెబ్ పోలీసులు. అక్రమ మద్యానికి సంబంధించి వివిధ కేసుల్లో భారీ మొత్తంలో ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తరలించే వారిపై ఉక్కుపాదం మోపుతాము అని, జరిమానాలు, బైండోవర్ కేసులు నమోదు చేసి శిక్షలు వేస్తాము అని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కలకత్తా వైద్యురాలకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము అని, మహిళా భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అని ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోల్కతా వైద్యురాల అత్యాచారంపై రోజురోజుకు ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఉరి శిక్షకు మించిన శిక్షను వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి విధించాలి అని డిమాండ్ చేశారు. మహిళా భద్రతకు ప్రత్యేక చట్టాలు లేనందున దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెలసిన ఉండి శ్రీరామ క్షేత్రంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా సుమారు 100 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతంను ఆచరించారు. పండితులు ఆనంద్ శర్మ అలాగే కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన శ్రీరామ క్షేత్రం ఉండిలో ఉండటం భక్తుల